రోజు మీరు నాతో పాటు కూడా మీరు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంచుకున్నారు. ఈ మూడో రోజు కూడా ఈ రోజు కూడా దాదాపుగా 6 months ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో 6 వరకు కూడా దాదాపుగా 5 కోట్ల చిల్లర 5,10,15 లక్షల రూపాయలతో ఈ 31 దాదాపు 30 వర్క్స్ అనుకుంటాను. ఆ 30 వర్క్స్ కూడా శంకుస్థాపన చేశాము. స్పీడప్ చేసి ఇది మార్చి కంప్లీట్ చేస్తే మరి ఇది మళ్ళీ ఫర్దర్గా ఏదైనా డబ్బులు ప్రభుత్వం నుంచి కూడా నూతన బడ్జెట్ వస్తుంది కాబట్టి నూతన బడ్జెట్ మళ్ళీ అప్రూవ్ చేసి దాన్ని అప్రూవ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ప్రజలకు ఎన్నికల్లో మనకు వాగ్దానం చేశాం. అధికారులు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రజలు మమ్మల్ని మంచినీటి వ్యవసాయం కానీ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ అడిగారు. దాని గురించి కొంతవరకు అంతా వేసామని చెప్పి అంతా వేస్తున్నామని చెప్పి చెప్పడం లేదు. కొంతవరకు వేయడం జరిగింది. ఇంకా చాలా పనులు చేసేవి ఇంకా మనకు రావాల్సిన రిసోర్స్ ఉన్నాయి. ఆ రిసోర్స్ అనే డబ్బులన్నీ వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం ఇంకా పాల్గొంటాం. ఎందుకంటే మనకు 2-3 బ్రిడ్జ్లు అడిగినారు. ఇంజనీర్ గారు చెప్పాను. ఒకటి ఈ దేవనగర్ నుంచి డైరెక్ట్గా పద్మావతి కార్నికి వచ్చే ఒక బ్రిడ్జ్ కావాలన్నారు. 19 చాముకాల మీద దాన్ని కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీకి ఉండే రిజర్వ్ సైడ్ తీసుకుని స్పోర్ట్స్కి కూడా ఉంది. అది ఎస్ఎస్పీ ఉంది. కౌన్సిల్ కూడా రిజర్వ్స్ పాస్ చేశారు. మా స్థలం మాకు ఇచ్చేస్తే మేము దాన్ని డెవలప్ చేసుకుంటాం, కమర్షియల్ తీసుకుంటామని కౌన్సిల్ రిజర్వ్స్ కూడా పాస్ చేశారు. దాని మీద కూడా మనం పడాలి. ఎందుకంటే 2 డిపార్ట్మెంట్లు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చెప్పారు. ఆయన కూడా స్పోర్ట్స్ మినిస్టర్ కాబట్టి స్పోర్ట్స్ ఇక్కడ అథారిటీ అడను కూడా ఊరు మీద కడదాం. ఊరు మధ్యలో కడితే ఇంత కమర్షియల్ ఇంత రిచ్ ప్లేస్ దాదాపు సెంటు ₹1 కోటి పైన ఉంది. అడుగులో 1000 ఎకరాల కోసం అని చెప్పి తీసుకొచ్చి పెడితే ముందు అది సరే అది పోయింది. ఆ కాలం పోయింది, అయిపోయింది. అప్పుడు అది ముందు వెనకాల సైట్ పుష్పాలాభిని కడదాం అనుకుంటుంది. సరే అది జరిపింది కానీ నూతనంగా ఏడాలంటే ఆలోచన చేస్తున్నాం. మనకు స్థలం వేళ కనీసం 3-4 ఎకరాలు కావాలి 5 రోజులు. అంటే భవిష్యత్తులో మనం 40 సంవత్సరాల క్రితం ఇది కట్టాము. ఇప్పుడు ఇది పవన్కి ఉపయోగం. మనం ఎన్నిసార్లు వరదలు వచ్చాయి కదా. ఈ దాదాపు 3-4 అడుగులు నీళ్ళు వచ్చినాయి. మీకు అదే చేసిన విషయం అయింది. ఇప్పుడు ఏమంటే బిల్డింగ్స్ ఇచ్చేస్తే అవి వచ్చేస్తే కుందు నీళ్ళు కూడా ఎక్కువగా డైవర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నిల్వకుండా ఇక్కడ రావడం జరగడం లేదు. కాబట్టి ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి మరి మున్సిపాలిటీ కూడా ఆదాయం కూడా బాగా తక్కువ ఉంది. రావాల్సిన ఐడియాస్ కొన్ని ₹1 కోటి 15 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీకి వచ్చి పన్ను పడితే ఆ డబ్బు ప్రయోజనం కోసం ఉపయోగం చేస్తాం కదా. కట్టకుండా కోట్లలో 1000 కోట్లలో తీసుకొని దాన్ని ఆపేయడం జరిగింది. కాబట్టి త్వరగతిన కోట్లతో కూడా మరి ఏదైనా మీరు మాట్లాడి ఎట్లా త్వరగతిన దీన్ని తీసుకొచ్చి మనం ఉదయం సహకారం చేయాలా. మనకు రావాలి మనకు మళ్ళీ 15 ఫైనాన్స్ డబ్బులు రావాలా. ఈ గవర్నమెంట్ చేస్తే మళ్ళీ మీరు మంత్రి గారితో మాట్లాడి కొంత 15 ఫైనాన్స్ అరియర్స్ ఎక్కువగా తీసుకుంటే మనకు అరియర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీర్చాలా. పాత బకాయిలు ఉంటాయి. పాత కట్టాలకు డబ్బు లేకుండా ప్రభుత్వం పోయింది, అప్రభుత్వం పోయింది. అవన్నీ మన ఎత్తున పడ్డాయి. అవి కూడా తీర్చాలా. అవి ఇచ్చి మళ్ళీ ఈ పనులు చేయాలి. కాంట్రాక్టులు ముందు రావడం ఎవరు ఇస్తాడు డబ్బులు ఏంది. గత ప్రభుత్వంలో డబ్బులు ఇస్తామని కూడా రాలే. ఇప్పుడు మేమైతే నచ్చ చెప్పి వాళ్ళకి ఆ పనులు చేయలేమో మేము డబ్బులు ఇస్తామని చెప్తే ఇప్పుడు వచ్చి పని చేస్తాం. లేకపోతే ఎవరు పని చేస్తాడు. అక్కడ నమ్మకం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం ఈరోజు కూడా అవకాశం కలిగింది. చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలుస్తుంది. ఇదే కాకుండా కొన్ని మళ్ళీ మనకి కొన్ని ఇంకా మేజర్ వర్క్స్ ఉన్నాయి. సమస్య ఉంది. దాని మీద కూడా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. కుందూరు నది బ్రిడ్జ్ అదే కుందూరు నది బ్రిడ్జ్ ఇన్కంప్లీట్ అయిపోయింది. ఎవరు అది 9 కోట్లకు 10 కోట్లకు డిజైన్ వేసి 2017లో మనం వేస్తే దాని నుంచి మళ్ళీ డిజైన్ మార్చి అది కాంట్రాక్టర్లకు మరి ఎందుకు మార్చినారో మాకైతే తెలియదు. మార్చిన తర్వాత 9 ఏళ్ళు ఎందుకు ఆయనకు అరియర్స్ రావాలా. నాకు కనీసం 3-4 కోట్ల రూపాయలు ఇస్తే నేను ముందు పెడతానంటాడు ఆయన. మళ్ళీ 3 ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్లో అక్కడ రోడ్డు దిగుతుంది. వాళ్ళు కోర్టుకు పోయినారు. వాళ్ళతో సంప్రదించారు. కలెక్టర్ గారు మాట్లాడారు, నేను మాట్లాడాను, కమిషనర్ గారు, ఇంజనీర్ గారు కూడా మాట్లాడారు. పాప వాళ్ళు రోడ్డు రావాలని మనందరి ఆకాంక్ష. ఎందుకంటే ఆ రోజులు మేము చేసిన కృషి కాదు. ఆ రోజుల్లో పెద్దగడ్డ కృష్ణ గారు, ఐపు రెడ్డి గారు వాళ్ళు ఒక శాటిలైట్ టౌన్ తయారు చేయాలని చెప్పి ఎందుకంటే వాళ్ళు స్మరించుకోవాలి. మేము చేసామని చెప్పకూడదు. వాళ్ళు ఆ నందమూరి దగ్గర స్థలం చేసి ఒక శాటిలైట్ టౌన్ ఊరు తయారు చేసి భవిష్యత్తు బాగుంటుంది. అప్పుడు విశ్వరమణి కూడా అక్కడికి వచ్చేసారు. వాళ్ళు దాన్ని ఆడ చేశారు.